నమస్తే. అనురాధారావు బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్. తెలంగాణ రాష్ట్రంలో కుక్కకాటు బాధితులు రోజురోజుకు పెరుగుతున్నారు. ఆసుపత్రికి వెళ్తే మా దగ్గర వ్యాక్సిన్ లేదు అని పంపించేస్తున్నారు. ప్రభుత్వ లెక్కలే రోజుకు 300 కేసులు నమోదవుతున్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేసి ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. మరి ఒకసారి శరీరంలోకి రేబీస్ వైరస్ సోకితే అది ప్రాణాంతకం అవుతుంది. ఇదేమీ చిన్న సమస్య కాదు. ప్రభుత్వం ఈ విషయంపై తక్షణ నివారణ చర్యలు చేపట్టాలి. రీసెంట్గా సూర్యాపేట జిల్లాలో కుక్కకాటుకు గురైన బాధితులు ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే మా దగ్గర ఏఆర్వి వ్యాక్సిన్ లేదు, మీరు బయట వేయించుకోండి అని తిప్పి పంపించారు. 6 జిల్లాలలో ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంది, మా దగ్గర లేదు అని పంపించేస్తున్నారు. సూర్యాపేట్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ ఈ జిల్లాలలో రేబీస్ వ్యాక్సిన్ కొరత చాలా ఉంది. మాకు సెంట్రల్ మెడిసిన్ స్టోర్ల నుండి సరఫరా కావడం లేదు, మీరు బయటికి వెళ్ళి వేయించుకోండి అనేసి తిప్పి పంపిస్తున్నారు. కేసులేమో భారీగా పెరిగిపోతున్నాయి. మరి ప్రజలు ఎంత ఇబ్బంది ఎదుర్కొంటున్నారో ప్రభుత్వానికి అర్థం కావడం లేదా? ఇక్కడ చాలా లోపాలు కనిపిస్తున్నాయి. ఎంత అవసరమో అంత స్టాక్ పెట్టుకోవడం లేదు. లెక్కలున్నాయి మీ దగ్గర, రోజుకు ఎన్ని కేసులు నమోదవుతున్నాయి, ఎన్ని మరణాలు సంభవించాయి అన్న లెక్క మీ దగ్గర ఉంది. దానికి సరిపడా స్టాకు అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్లలో ఉండాలి. మరి ఎందుకని ప్లాన్ చేయటం లేదు? ఎక్కడుంది లోపం? అంటే స్టాక్ వాళ్ళు ఇవ్వడం లేదా, మీరు తీసుకోవడం లేదా? నిల్వ ఉంచడానికి సరైన సదుపాయాలు కల్పించాలి అన్ని హాస్పిటల్స్లలో. నెగ్లిజెన్స్ ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. సింపుల్గా మా దగ్గర వ్యాక్సిన్ లేదు, మీరు బయట ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి వేయించుకోండి అని తిప్పి పంపడం ఒక్కటే వాళ్ళు చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్లలో సరిపడ స్టాకును పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఒకసారి దేహంలోకి ఈ వైరస్ వెళితే చికిత్స లేదు. కాబట్టి నివారణ ఒక్కటే మార్గం. 3 నుంచి 5 డోసుల వరకు ఈ వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుంది. మరి ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళితే అక్కడ 1 డోసుకి 1000 నుంచి 2000 వరకు వాళ్ళు వసూలు చేస్తున్నారు. వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఇంత పే చేయాలి అనేసి. మరి 5 డోసులకు వెళ్ళినప్పుడు అది 10,000 పైనే అవుతుంది. ఇది ప్రజలకు చాలా ఇబ్బందికరం కదా. ముఖ్యంగా పేద ప్రజలకు చాలా ఇబ్బందికరం. 10,000 ఒకసారి హాస్పిటల్లో చెల్లించాలి అంటే సామాన్య ప్రజల గురించి ప్రభుత్వం ఆలోచించాలి. కాబట్టి ప్రభుత్వం తక్షణం ఎంత డిమాండ్ ఉందో అంత అంచనా వేసి ఆ స్టాక్ ఉండే విధంగా చర్యలు చేపట్టాలి. ముందుగానే అంచనా వేసుకోవాలి, లెక్కలు ఉన్నాయి కాబట్టి. కుక్క కాట్లు అధికంగా అవుతున్న జిల్లాలలో ఈ స్టాక్ ఎక్కువగా పెట్టాలి. వాళ్ళకు సరిపడనంత స్టాక్ పెట్టినట్లయితే ఎవరు కూడా బయట వెళ్ళి వేయించుకోవాల్సిన పని ఉండదు. ధరల నియంత్రణ కూడా ప్రభుత్వం చేపట్టాలి. ప్రైవేట్ హాస్పిటల్స్లో ధరల నియంత్రణ ప్రభుత్వం చేపట్టాలి. వ్యాక్సిన్ అందరికీ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. కుక్కలను స్టెరిలైజేషన్ చేసి వాటిని షెల్టర్ హోమ్స్కి తరలించాలి. ప్రతి మండలంలో ఈ స్టెరిలైజేషన్ సెంటర్స్ ఉండాలి. అప్పుడే ఈ బాధ తగ్గుతుంది. ఈ కుక్క కాట్లకు గురి కాకుండా ప్రజలు సురక్షితంగా ఉంటారు. పిల్లలు సురక్షితంగా ఆడుకోవడానికి, బయట తిరగటానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ప్రజల భద్రత ప్రభుత్వ బాధ్యత. థ్యాంక్ యూ.